దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి ఎలాగైనా సభలో కీలక బిల్లులను ప్రవేశపెట్టి వాటిని ఆమోదింప చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గట్టి వ్యూహంతో ముందుకు వెళుతుంది. మహిళా రిజర్వేషన్లు అలాగే డీలిమిటేషన్ బిల్లులు ఆమోదం దిశగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరోవైపు సభ సజావుగా సాగడం కోసం ఈరోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉభయ సభల్లోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ భేటీకి హాజరు కానున్నారు. అయితే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ వ్యవహారం అలాగే అయోధ్య విరాళాల చోరీ వంటి అంశాలపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. ఆగస్టు 13 వరకు ఈ సమావేశాలు సుదీర్ఘంగా కొనసాగనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి ఎలాగైనా సభలో కీలక బిల్లులను ప్రవేశపెట్టి వాటిని ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం గట్టి వ్యూహంతో ముందుకు వెళుతుంది. మహిళా రిజర్వేషన్లు అలాగే డీలిమిటేషన్ బిల్లుల ఆమోదం దిశగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరోవైపు సభ సజావుగా సాగడం కోసం ఈరోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉభయ సభల్లోని అన్ని ఫ్లోర్ లీడర్లు ఈ భేటీకి హాజరు కానున్నారు. అయితే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు కూడా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ వ్యవహారం అలాగే అయోధ్య విరాళాల చోరీ వంటి అంశాలపై చర్చకు పట్టుపట్టే అవకాశం ఉంది. ఆగస్టు 13 వరకు ఈ సమావేశాలు సుదీర్ఘంగా కొనసాగనున్నాయి.